హలో అండి. అందరికీ నమస్కారం. ఇదేంటబ్బా చించేస్తుంది, ఇది ఏం చించుతుంది అనుకుంటుండ్రు. ఇది ఫ్రాక్ అండి. అయితే మా పెద్దమ్మాయిది హాస్టల్‌లో ఉంటది. అయితే తనకు నెక్కు పైకయితుందనమాట. వద్దు అనన్నది. ఇది రెడీమేడ్ ఫ్రాకు కొన్నదే. అయితే ఈ ఫ్రాకు ఇప్పుడు ఏసుకోను అని ఇంటికి పంపించేసింది. ఇంకా పంపించిన తర్వాత ఈ ఫ్రాక్‌ని ఏం చేస్తాం, కొత్తగుంది, మంచిగుంది. అందుకని ఇంక ఈ ఫ్రాకు కొద్దిగా మెజర్‌మెంట్ సరిచేస్తే చిన్నామెకు ఏసుకుంటది కదా అన్నట్లు ఏం జేసినా అంటే నేను కొద్దిగా షోల్డర్ అనేది కొద్దిగా ఎక్కువుందనమాట. చిన్నామెకు వెడల్పుగా అనిపిస్తుంది తనేసుకొని చూస్తే. అందుకని ఏం జేసినా అంటే ఆ షోల్డర్ దగ్గర తనకు చిన్నామెకు ఎంత సరిపోతదో అంత షోల్డర్ అంటే హ్యాండ్ కంటే కొద్దిగా షోల్డర్ అనేది అలా కట్ చేసినా అనమాట. ఈ కుట్లల్లో కూడా మనం ఉంచుకొని చూసుకొని షోల్డర్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేసి దానిపైన ఇంకొక హ్యాండ్ పైన పెట్టేసి కట్ చేసిన. ఇంకా ఈ ఫ్రాకు కింది సైడ్ వచ్చేసరికి కరెక్ట్ ఒక డిజైన్ ఆ డిజైన్ దగ్గరనే ఫ్రాకు పెద్దగుందనమాట. అందుకు పెద్దగుండేసరికి నేను ఆ డిజైన్ వరకు అనేది ఎలాగో రెడీమేడ్‌దంటే కుట్టు కొద్దిగా లూజ్ కుట్టే ఉంటది కదా! అందుకని దాన్నలా ఇలా గుంజితే కుట్టనేది ఈజీగా వచ్చేస్తుంది. అట్లా కింది సైడ్ బార్డర్ అయితే తీసేసిన. ఇంకా హ్యాండ్స్ కోసం అయితే కింది సైడ్ బార్డర్‌నే ఇలా 4 మడతలు మడిచి, మళ్ళీ దాన్ని అడ్డంగా మడిచి, అక్కడి నుండి హ్యాండ్ షేప్ అనేది తీసుకున్నా. ఎందుకు అనంటే, ఇది ఇంకా మనకు ఇలా 4 మడతలు మడిచి, మళ్ళీ అడ్డంగా మడిచి, ఇలా హ్యాండ్ షేప్ తీసుకోవడం వల్ల మనకు లైనింగ్ అనేది అవసరం ఉండదు. ఇదే మనకు డబల్ ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే మనకు ఇదే ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇదిగో హ్యాండ్ అనేది రెడీ అయిపోయిందనమాట. వీటిని మెగా స్లీవ్స్ కూడా అంటారు. కాకపోతే మెగా స్లీవ్స్ అంటే క్రాస్ కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇప్పుడు డబల్ లేయర్ ఉంది కదా, అది మడత మీద, అందుకనే దాన్నైతే అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్‌ను కుట్టేటప్పుడు మనకు అటు ఇటు క్లాత్ కదలకుండా ఉండడానికి ఇలా కుట్ట అనేది ఏసేస్తున్నా. ఏసేసి దాన్ని హ్యాండ్స్‌ని పక్కకి పెట్టేయండి. 2 హ్యాండ్స్‌నేసి అయితే ఇప్పుడు ఫ్రాక్ తీసుకోండి. తీసుకొని అటు సైడు, ఇటు సైడు స్టిచెస్ ఉంటాయి కదా! రైట్ సైడు, లెఫ్ట్ సైడు అవి ఇప్పేసేయండి. అంటే కొద్దిగానే ఇప్పండి, మొత్తం వద్దు. ఎందుకు అంటే మనకు హ్యాండ్ కుట్టేటప్పుడు లాస్ట్‌కు చివరికి ఖర్చు దగ్గరకొచ్చేసరికి మనకు కొద్దిగా హ్యాండ్‌తో పాటు కుట్టాలి కాబట్టి అటు సైడు, ఇటు సైడు కుట్లనేది ఇప్పుకోవాలి. ఇప్పుకొని ఇప్పుడు షోల్డరు మీద ఈ హ్యాండ్ మధ్యలో చూసుకొని ఇలా హ్యాండ్ అనేది కుట్టుకుంటూ రావాలి. మీ దగ్గర కూడా ఇలాంటివి అక్క చెల్లెలు ఉంటే మాత్రం, పిల్లలు ఉంటే మాత్రం చిన్నగా ఇలా ట్రై చేయండి. కనీసము బయటికి వేసుకొని వెళ్ళడానికి కాకపోయినా కానీ ఇంట్లోనైనా వేసుకుంటారు కదా పిల్లలు. అందుకని ఏమైనా ఇలాంటివి ఉంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి. పిల్లలకు కూడా చిన్న పిల్లలకి ఎట్లా ఉంటుందంటే అదే అరే మా అక్క ఫ్రాక్ అన్నట్లు కూడా పిల్లలు కొద్దిగా వేసుకుంటారు. ఇదిగోండి 2 హ్యాండ్స్ అనేటివి మనము ఇలాగే వేసుకోవాలి. మా చిన్నదైతే ఏమంటదంటే, అక్క ఫ్రాక్ నేనేసుకోవాలా అని అంటది. ఇంకా మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం ఇలా అంటారా అనరా కామెంట్ చేయండి. కాకపోతే మళ్ళేం చేస్తాం ఇవి, తర్వాత హ్యాండ్స్ కుట్లేసిన తర్వాత ఇలా సైడ్ స్టిచెస్ ఆ చిన్నామెకు సరిపోయినంత ఏసిన నేను. తనకెంత మెజర్‌మెంట్ కావాలో అంత హ్యాండ్స్ కుట్టిన తర్వాత అటు సైడు, ఇటు సైడు కుట్లనేటివి ఏసేసిన. ఏసిన తర్వాత ఇప్పుడు కింది సైడ్ మనము ఎక్స్ట్రా క్లాతు తీసేసినాం కదా! దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ ఒక ఫోల్డింగ్ అనేది ఆల్రెడీ మనకు వచ్చింది. అయితే దాన్ని ఇంకొక ఫోల్డ్ చేస్తే డబల్ ఫోల్డింగ్ అయింది. దాన్ని ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ వస్తున్నా. అంతే అండి. మంచి ఫ్రాక్ అనేది చిన్నమ్మాయికి రెడీ అయింది. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. ఇంకా ఈ క్లాత్ అయితే మిగిలింది. దీంతో కూడా ఒక ఫ్రాక్ కుడతా. వీడియో పెడతా. నచ్చితే లైక్